స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు దాటినప్పటికీ ఏ ప్రభుత్వం బీసీల గురించి పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధత కల్పించిన మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ హర్షం ప్రకటించారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదింపచేసిన రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బీసీ సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ 3 నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టి మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 56.36% బీసీలకు విద్య, ఉద్యోగాలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ ప్రకటించి పూర్తి స్థాయిలో ఆమోదించి ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డికి బీసీలు రుణపడి ఉంటారని, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేకపోతుల మహేష్, శీలం పుల్లయ్య, బత్తుల వీరబాబు, రాయల నాగశంకర్, తురక భిక్షం, చల్లా వీరన్న, బండి ఉపేందర్, వీరన్న, బొమ్మగని, వెంకన్న, మామిళ్ళ నరసయ్య, మేకల మహేష్ బాబు, మంజుల రామకృష్ణ, డేరంగల తిరుపయ్య, చింతల వెంకయ్య, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధత కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ మరి బీసీల గురించి ఎవరూ ఆలోచించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మరి ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా బీసీలకు 42% మరి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మంత్రివర్గం మరి అంతా కూడా మరి మాట ఇచ్చి మాట ప్రకారంగా నిన్న అసెంబ్లీలో పెట్టి మరి ఆమోదించి చట్టబద్ధత కల్పిస్తూ మరి దానికి అందరూ మద్దతు తెలిపినటువంటి మరి ప్రతిపక్ష పార్టీలకు కూడా మరి బీసీ సంఘాల తరపున, బీసీల తరపున ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ భారతదేశం మొత్తం కూడా మరి ఈ ఒక 42% రిజర్వేషన్ తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచి మరి నేనే ముందుండి మరి రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఎంతో దృఢమైనటువంటి సంకల్పంతో మరి వారు మాట ఇచ్చారు. మరి దానికి ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి ఢిల్లీ పోయి మరి బీజేపీ ప్రభుత్వానికి దృష్టిలో పెట్టి మరి రేపు కేంద్రంలో కూడా ఆమోదింపజేసి మరి దీన్ని అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాల తరపున, బీసీల తరపున మరి ఈరోజు మరి కామేపల్లి మండలం పండితాపురంలో మరి రేవంత్ రెడ్డి గారికి, మన జిల్లా మంత్రి అయినటువంటి మనందరి అభిమాని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మన ఎమ్మెల్యే కోరంకారకయ్య గారికి, బట్టి గారికి, తుమ్మల గారికి మరి ఈరోజు మనం పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా బీసీల తరపున మరి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై బీసీ.